హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సరస్వతి. నేను హైదరాబాద్ నుండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి వసుశిల్పి డిజైనర్స్. నేను అన్ని ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నానండి. చిల్డ్రన్ వేర్ ఇంకా ఉమెన్ వేర్ కూడా. నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ వీక్లో ఫస్ట్ నేను అన్ని చిల్డ్రన్ వేర్ కుట్టాను. తర్వాత సెకండ్ అంటే ఊరికి మొత్తం అవే అయితే కొంచెం బోరింగ్ ఉంటుంది అనేసి వెరైటీ కోసం ఫర్ ఏ చేంజింగ్ నేను ఇప్పుడు బ్లౌజెస్ కుడుతున్నాను. ఈ వీక్లో లాస్ట్ వీక్ నుండి కుడుతున్నాము. 2 బ్లౌజెస్ ఆల్రెడీ కుట్టాము. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి హాల్టర్ నెక్ కుట్టాము. ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి. సెకండ్లీ వచ్చేసి పఫ్ స్లీవ్స్ అని బుగ్గ చేతులతో బ్లౌజ్ కుట్టానండి. ఆ వీడియో కూడా ఉంది, ఒకసారి మీకు కావలిస్తే చూడండి. తర్వాత ఇది థర్డ్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే మనకు ముందర చిన్నగా వేరియేషన్ వస్తుందండి. ఈ వేరియేషన్ ఏంటంటే 2 పీసెస్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ 2 పీసెస్ వస్తే దీంట్లో ఒకటేమో స్ట్రైట్ పీస్ వస్తుంది, ఇంకోటేమో క్రాస్ పీస్ వస్తుంది అనమాట. క్రాస్ కటింగ్ అంటే బియాస్లో ఉంటుంది ఇది. సో దీనికి జనరల్గా అయితే అందరూ ఇదే స్ట్రైట్ అవే కింద వరకు కంటిన్యూషన్ ఇస్తారనమాట. నేనేం చేశానంటే దీనికి ఇటు ఇటు ప్లీట్స్ ఇచ్చాను. నార్మల్ బ్లౌజ్ ఎట్లా కుడతాము, క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎట్లా కుడతాము ఆ విధంగా నేను ప్లీట్స్ ఇచ్చాను. కింద వచ్చేసి క్రాస్ బెల్ట్ కూడా ఇచ్చాను అనమాట. దీంతో ఏంటంటే చక్కగా కూర్చొని షేప్ బాగా వస్తుంది, కంఫర్టబుల్గా ఉంటుంది, వేసుకుంటే కూడా బాగుంటుంది అనమాట. ఫ్యాషన్ డిజైనింగ్లో మనం ఏంటంటే చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేస్తూ దాన్ని కంఫర్టబుల్గా కుడతాం అనమాట. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది, మనం వేసుకుంటే కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. సో దానికని మనం ఇవన్నీ డిజైన్స్ చేస్తున్నాము. బేసిక్గా దీంట్లో ఏంటంటే ఇది పీస్ చిన్నగా వచ్చిందండి శారీలో. దానికని ఈ స్లీవ్స్కి కింద కూడా బార్డర్ తీసుకోవాల్సి వచ్చింది. లేదంటే చక్కగా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే నెక్కి స్లీవ్స్కి కొంచెం ఫ్రిల్స్ ఇచ్చి డిజైన్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఫర్దర్గా చేద్దాం మనం. సో నా వీడియోస్ చూసే వాళ్ళకి ఇంట్లో కూర్చొని చక్కగా ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవచ్చు అండి. మంచి మంచి డిజైన్స్ తీసుకొస్తాను మీ ముందుకు. నెక్స్ట్ బ్లౌజెస్ తర్వాత డ్రెస్సెస్ కుడతాను, చూస్తూ ఉండండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు చేసిన వీడియో మీకు ఇమీడియట్గా వచ్చేస్తుంది, మీరు చూసేయచ్చు. మరి ఈ బ్లౌజ్ని ఎలా కట్ చేసాము, ఎలా కుట్టామో మనం నేర్చేసుకుందాము. వెళ్దాం. ఈరోజు మనం ప్రిన్సెస్ బ్లౌజ్ కట్ చేద్దామండి. దానికి మెజర్మెంట్స్ అనమాట ఇవి. ఓకే, ఈ మెజర్మెంట్స్ వచ్చేసి చెస్ట్ 39 ఇంచెస్, ఫుల్ లెంత్ 16 ఇంచెస్, వేస్ట్ లెంత్ 28 ఇంచెస్, ఆర్మ్ హోల్ 6 ఇంచెస్, షోల్డర్ 16 ఇంచెస్, నెక్ లెంత్ 6 ఇంచెస్, నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ అనమాట. ఈ మెజర్మెంట్తో మనం బ్లౌజ్ కట్ చేద్దాం. ఫస్ట్ పేపర్ పైన ప్యాటర్న్ మేకింగ్ చేద్దాం. పేపర్ తీసుకొని దాని మీద అన్ని మెజర్ చేద్దాం. 16 ఇక్కడికి వస్తుంది. ఫుల్ లెంత్ 16. సో నేను 11 తీసుకున్నాను. 2.5 నెక్ విడ్త్ సెట్ చేసుకుందాం. 6 ఇంచెస్ లెంత్ సెట్ చేసుకుందాం. ఈ 2.5 ఇక్కడ కూడా 2.5 తీసేసుకొని ఒక స్ట్రైట్ లైన్. షోల్డర్ వచ్చేసి మనకు 8 ఇంచెస్. ఇది మనకు డీప్ నెక్ కాబట్టి మనము హాఫ్ షోల్డర్ -2 ఇంచెస్ తీసుకుంటాం అనమాట. సో 6 ఈజ్ ఎనఫ్. 6 అక్కడ పైన, ఇది కూడా 6 ఇంచెస్. ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్. ఇక్కడ 1 ఇంచ్కి హాఫ్ ఇంచ్, 1 ఇంచ్, హాఫ్ ఇంచ్కి 2 మార్క్స్ చేసుకోవాలి. ఇదేంటంటే మనం ఆర్మ్ హోల్కి ఇచ్చే కర్వ్ లైన్. ఇదిగోండి, ఇది బేసిక్ పాయింట్ వచ్చిందనమాట. జనరల్గా ఇది ఫ్రంట్ నెక్, ఇది ఆర్మ్ హోల్. తర్వాత మనము ఫ్రంట్కి
కింద ఏం చెప్పుకున్నాం మనము, ఒక 2 ఇంచెస్ వదిలేస్తే మిగతా లెంత్ అంతా మనం ఫ్రంట్కి పెట్టుకోవచ్చు. ఇది కూడా సైజెస్ని బట్టి, బాడీ మాస్ని బట్టి వ్యారీ అవుతుంది, మారుతూ ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. స్కిన్నిగా ఉండే వాళ్ళకి వేరేలాగా తీసుకోవాలి, కొంచెం ఒబిస్ ఉన్న వాళ్ళకి వేరేలాగా తీసుకోవాలన్నమాట. కానీ దీనికి నేను ఒక 2 ఇంచెస్ వదిలేసి నేను కింద ఇది బాటమ్ తీసేసుకుంటాను. తీసేసుకొని మనము దీనికి ప్రిన్సెస్ కట్ ఎలా ఇవ్వాలి మనం ఒకసారి డ్రా చేసుకుందాం. ఇది ఇట్లా కింద బెల్ట్ తీసేసాను నేను. 2 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ కర్వ్, సో టోటల్గా 3 ఇంచెస్ పైకి కర్వ్ డ్రా చేసి ఇది తీసాను. ఇప్పుడు మనం దీన్ని ఈ పాయింట్ నుండి నెక్ పాయింట్ ఏదైతే ఉందో ఇది హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్నాక మనం ఈ పోర్షన్ నుండి 4 ఇంచెస్ లోపలికి, సో ఇక్కడ ఒక పాయింట్ 4 ఇంచెస్ లోపలికి ఇక్కడ ఒక పాయింట్, దీన్ని బేస్ చేసుకొని మనం ఆర్మ్ హోల్ ఎక్కడైతే మనం ఇక్కడ కర్వ్ ఇచ్చామో దానికి ఒక లైన్, కర్వ్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇది స్ట్రైట్ లైన్ కిందకి. సో దీన్ని మనం కట్ చేయాలన్నమాట. ఇటు 1 ఇంచ్, ఓకే, ఇటు నుండి ఇటుకి 1 ఇంచ్, ఇటు నుండి ఇటుకి 1 ఇంచ్. ఈ రెండు మనం ఏంటంటే మీకు కట్ చేసిన తర్వాత ఇది కుట్టేటప్పుడు మనం ప్లీట్ వేస్తాం కదా దానికన్నమాట. ఇది ఇట్లా 2 పీసెస్ వస్తుంది అన్నమాట. ఓకే, ఈ 2 పీసెస్ని మనం మళ్ళీ ఒక క్లాత్ మీద, మెయిన్ క్లాత్ మీద కట్ చేస్తాము. అది ఎలాగంటే మనం ఒక 2 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా, అంటే కుట్టడానికి కాస్త ఎక్కువ వదిలి ఎక్స్ట్రా ఈజీ పెట్టుకొని దాన్ని డ్రా చేసి కట్ చేయాలన్నమాట. అది కూడా చూపిస్తాను. ఇది బ్యాక్ పార్ట్ మనం డ్రా చేసుకున్నాము, దీన్ని కట్ చేసేద్దాం. బ్యాక్ పార్ట్ కట్ చేశానండి. ఇది ఇప్పుడు మనము ఫ్రంట్ తీసుకుందాము. ఫ్రంట్ ఎట్లా కట్ చేయాలి, సో ఇది నేను 10 ఇంచెస్ లెంత్ కట్ చేసేస్తున్నాను, స్లీవ్స్ లెంత్. మళ్ళీ మనం క్లాత్ ఇక్కడ అతికించి కుట్టిన తర్వాత స్లీవ్ షేప్ కట్ చేద్దాం. అయితే ఇది ఫ్రంట్ మనం 2 పీసెస్ ఉంటుంది కదా ప్రిన్సెస్ కట్కి, ఒక పీస్ ఇట్లా పెట్టి తీసాను. ఇటు నెక్ వస్తుంది, ఇటేమో ఆర్మ్ హోల్ వస్తుంది. అదే కొంచెం కుట్టడానికి ఈజీ వదలాలని చెప్పాను కదా, 1/4 ఇంచ్, క్వార్టర్కి కొంచెం తక్కువ. ఓకే, చేసి నేను మార్క్ చేశాను. నెక్కి అవసరం లేదు, నెక్కి పక్క నుంచి డ్రా చేసేసుకుంటాం, ఇటు పక్క. ఓకే, ఎక్కడైతే మనకు కుట్టుకు కావాలో అక్కడ మాత్రమే పెంచుకొని మనము దీన్ని మార్క్ చేసుకోవాలి. సో ఫ్రంట్ ఇంకో పీస్ ఉంది కదా, ఈ పీస్ మనం క్రాస్లో పెట్టుకోవాలన్నమాట. ఈ పీస్ క్రాస్లో పెట్టుకుంటే షేప్ అనేది బాగా వస్తుంది. ఇది మనము బ్యాక్ సైడ్ మెజర్మెంట్తోనే కట్ చేసాం కదండి. బ్యాక్ ఎంత ఉంటుంది మనకు 11 ఇంచెస్ కదా చెస్ట్ విడ్త్, 1/4 చెస్ట్ ప్లస్ 1.5 ఇంచ్ అన్నప్పుడు మనం 10 ప్లస్ 1.5 తీసుకున్నాం. ఫ్రంట్కి మనకు కొంచెం 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను దీంట్లో ఎక్కడ అడ్జస్ట్ చేశానంటే ఇక్కడ అడ్జస్ట్ చేశాను అన్నమాట. ఇటు పక్కన ఈ విడ్త్
ఇటొక 1 ఇంచ్ ఇటొక 1 ఇంచ్ అడ్జస్ట్ చేసి నేను దీన్ని కట్ చేస్తాను. ఓకేనా. సో ఫ్రంట్ 2 పార్ట్స్ నేను ఇట్లా డ్రా చేసుకొని కట్ చేస్తున్నాను. ఇది ఓన్లీ 2 పీసెస్ ఇట్లా వచ్చేస్తుంది. ఇటు ఇటు ఈ 2 దీనికి మనం ఇది అటాచ్ చేసుకుంటాము. వీటికి లైనింగ్స్ కట్ చేసుకోవాలి, సపరేట్గా వీటికి అటాచ్ చేసుకోవాలి. వీటికి లైనింగ్స్ అటాచ్ చేసుకొని తర్వాత ఇవి 2 అటాచ్ చేయాలి. తర్వాత ఇది ఆర్మ్ హోల్ సరిగ్గా చేసుకొని దీన్ని కరెక్ట్గా కర్వ్ ఇవ్వాలి. కరెక్ట్గా కర్వ్ ఇచ్చేసి నెక్ కూడా ట్రిమ్ చేసుకొని ఆ తర్వాత మనం ఫర్దర్ స్టెప్కి ఓకే. కింద కూడా మనం ఒక బెల్ట్ ఇస్తాం అక్కడ. ఆ తర్వాత ఇదే సరిపోతుంది. కొంతమందికి అయితే కొంచెం స్కిన్నిగా ఉన్న వాళ్ళకి, ఒబేస్గా ఉన్న వాళ్ళకి కింద బెల్ట్ ఇస్తే మనం నార్మల్ క్రాస్ కట్ బ్లౌజ్ ఎట్లా నించుంటుందో మంచి షేప్తో అట్లా నించుంటుంది అనమాట. లేదంటే ఫ్లాట్గా వస్తుంది. అట్లా రాకూడదంటే మనం కింద 3 ఇంచెస్ది అది వేస్ట్ బ్యాండ్ వేస్తే బాగా కూర్చుంటుంది, సెట్ అవుతుంది. సో ఇదండి ఫ్రంట్ పార్ట్. ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసాం మనము. ఇది స్లీవ్స్కి క్లాత్ సరిపోవట్లేదు. దీనికి ఇక్కడ సైడ్స్కి 2 ఇంచెస్ మనం యాడ్ చేయాలి. లెంత్ వచ్చింది కానీ విడ్త్ రాలేదు. ఓకే. ఇది ఏంటంటే మీటర్ లేదు క్లాత్, అందుకని అన్ని జాయింట్స్ వస్తున్నాయి. దీనికి లైనింగ్ కట్ చేసుకొని కుద్దాం. అన్నిటికీ లైనింగ్స్ కట్ చేశానండి. క్లాత్ మెయిన్ క్లాత్ లైనింగ్, క్రాస్ బెల్ట్, ఫ్రంట్ 2 పార్ట్స్, బ్యాక్, తర్వాత ఇవి స్లీవ్స్కి మనం క్లాత్ యాడ్ చేసిన తర్వాత షేప్ కట్ చేద్దాం. ఇప్పుడు కుట్టిద్దాం. ఇది బ్యాక్ పార్ట్ లైనింగ్. మెయిన్ క్లాత్ అటాచ్ చేయడం ఐడియా ఉంది కదండి, అది అటాచ్ చేశాను నేను. ఈ చంకలకి, ఆర్మ్ హోల్స్కి చుట్టుపక్కల వేసి ఈ కింద నడుముకి డాట్స్ కూడా పెట్టాను. ఓకే. మనం దీనికి ఒకటి హేమింగ్ చేయడానికి పట్టి వేస్తే సరిపోతుంది. నెక్ కూడా ఇది కట్ చేశాను నేను డీప్నెస్. ఓకే. 10 ఇంచెస్ తీసుకున్నాను వెనక డీప్నెస్. ఫ్రంట్కి అయితే 6 సరిపోతుంది. దీనికి పట్టి వేసి కుట్టేద్దాం. ఓకేనా. హేమింగ్ పట్టి వేసి కుట్టేద్దాం. ఇప్పుడు అన్నీ ఫ్రంట్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ 2 పీసెస్ మెయిన్ క్లాత్ ఒకటి, లైనింగ్ ఒకటి తీసుకొని వీటికి కూడా కదలకుండా అవుటర్ లైన్ స్టిచ్ వేసేసుకుందాము. అవుట్లైన్ స్టిచ్ వేసేసుకొని ఇవి 2 అటాచ్ చేసుకుందాం. ఇవి 2 పీసెస్ కదా, అయితే వీటికి లైనింగ్ వేసి ఇవి అటాచ్ చేసుకున్నాము. ఇది ఇప్పుడు ఈ 2 పీసెస్ని కలిపి ఇట్లా జాయిన్ చేసేసుకుందాం. ఓకే. జాయిన్ చేసుకొని ట్రిమ్ చేసుకుందాం. ఇవి 2 కుట్టేసానండి, అటాచ్ చేసేసాను దీనికి 2 పీసెస్. నేను వీటి కింద క్రాస్ బెల్ట్ కూడా వేస్తున్నాను అనమాట కింద. ఓకే. క్రాస్ బెల్ట్ వేసి ఇది ఆర్మ్ హోల్ అవుతుంది, ఇవి షోల్డర్స్ అవుతాయి. ఓకే. కింద బెల్ట్ కుట్టిద్దాం. ఇవి ఫ్రంట్ వాటికి నేను ఇవి డాట్స్ కూడా వేసాను షేప్ సరిగ్గా రావడానికి. తర్వాత దీనికి కింద నేను క్రాస్ బెల్ట్ వేస్తాను. ఓకే. ప్రిన్సెస్ కట్కి కూడా మనం ఇంత వేరియేషన్తో కుట్టొచ్చు అనమాట. చాలా చక్కగా ఫిట్ అవుతుంది ఇలాంటి బ్లౌజెస్, షేప్ అన్నీ కూడా. ఫ్రంట్ కుట్టడం అయిపోయిందండి. క్రాస్ బెల్ట్, తర్వాత ఇది హుక్స్కి ఒకటి బెల్ట్, ఇది ఇటువైపు కాజాలు వేస్తాం కదా, లూప్స్ కాజాలు వేస్తాం కదా, ఇది కూడా బెల్ట్ అయిపోయింది కుట్టడము. వీటిని షోల్డర్స్ కూడా నేను అతికించేసాను, అటాచ్ చేశాను. నెక్స్ట్ వీటిని కొంచెం ట్రిమ్ చేసేసుకొని స్లీవ్స్ వేయాలన్నమాట. స్లీవ్స్ వేయాలి అంటే మనం స్లీవ్స్ రెడీ చేసుకోలేదు, ఇప్పుడు స్లీవ్స్ సిద్ధం చేసుకుందాం మనము.
వీటికి సైడ్స్కి బట్ట పడుతుంది కదా దీనికి ఎక్స్ట్రా. సో ఇది అతికించి కుట్టేద్దాం. ఇది బ్లౌజ్ కంప్లీట్ అయిందండి. స్లీవ్స్ ఇది క్లాత్ సరిపోనందుకు ఇది పైపింగ్ వేరే కలర్ క్లాత్ వేసాను, సేమ్ కలర్ లేదు. ఎట్లయినా మనం లోపలికి ఇది ఫోల్డ్ చేసి హేమింగ్ చేస్తాం కాబట్టి అంత విజిబుల్ కాదు. సో ఇదండి బ్లౌజ్. ఓకే, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ విత్ వేస్ట్ బ్యాండ్. ఇది హేమింగ్ చేసి పిక్ తీస్తాను. కంప్లీట్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత పిక్ తీస్తాను.